హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న కాన్సెప్ట్ సి ఆఫ్ ఎరాస్తోనిసిస్. ఓకే, ఈ పదం కొంచెం పలకడానికి ఇబ్బందిగా ఉన్నా సరే చాలా ఇంపార్టెంట్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ క్వశ్చన్లోని ప్రైమ్ నెంబర్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే 90% ఆఫ్ కేసెస్లోని ఈ అప్రోచ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ అప్రోచ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. చెప్తాను చూడండి. ఫస్ట్, ఈ మెథడ్ అనేది ఎందుకు అంటే ఒక నెంబర్ అనేది ప్రైమా కాదా అని చెప్తుంది అనమాట ఎఫిషియెంట్ వేలోని. ఓకే, ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అంటే ఒక సెట్ ఏ నెంబర్ వన్ ద్వారా అండ్ ఆల్సో ఆ సెట్ ఏ నెంబర్ ద్వారా డివిజిబుల్ అయితేనే అది ప్రైమ్ నెంబర్ అంటారు. అది మీ అందరికి తెలిసిందే. ఓకే, ఇప్పుడు ఆ సెట్ ఏ నెంబర్ ప్రైమా కాదని ఎలా చెక్ చేస్తాం చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 17 చూసుకున్నట్టయితే ఈ నెంబర్ అనేది ప్రైమా కాదని ఎలా చెక్ చేస్తావు అంటే దీని యొక్క ప్రీవియస్ నెంబర్స్ 1 ఎక్స్క్లూడ్ చేసే 2 నుంచి 16 17 బిలో నెంబర్స్ ఏవి కూడా 17 డివైడ్ చేయకూడదు. ఓకే, క్లియర్ కదా. ఇది ఇనీషియల్ అప్రోచ్ అనమాట. దీనికన్నా మనం ఏదైనా ఆప్టిమైజ్ చేయగలమా అంటే 17/2 చెయ్యి అంటే 8 వస్తుంది ఫ్లోర్ డివిజన్ చేస్తే. ఓకే, ఈ నెంబర్స్లో ఏదైనా సరే 17 డివైడ్ చేస్తే 17 అనేది ప్రైమ్ నెంబర్ కాకుండా పోతుంది. ఓకే, మనం ఎందుకు 8 వరకు చూసామంటే 9 నుంచి చూసుకున్నాం అనుకో, 9 2s ఎంత 18 అనేది 17 కన్నా పెద్ద నెంబర్ ఎక్సీడ్ అయిపోతుంది. సో మనం 8 వరకు చూసుకోవాలి. క్లియర్ కదా. సో ఇది ఒక చిన్న ఆప్టిమల్ వే. మనం దీనికన్నా ఆప్టిమల్ వే తెలుసుకోవడానికి సి ఆఫ్ ఎరాస్తోనిసిస్ అప్రోచ్ అనేది వాడాలి. ఓకే, ఈ అప్రోచ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇనీషియల్గా ఒక ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ ఎన్ అనే వాల్యూ తీసుకుంటాం. ఇప్పుడు ఎన్ ఈక్వల్ 50 నెంబర్స్ వరకు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, 50. ఓకే, ఇది ఒక లిస్ట్ కింద తీసుకో. ఆ లిస్ట్లో అన్ని వాల్యూస్ ట్రూ అనుకో, అన్నీ. ఓకే, ప్రతి వాల్యూ ట్రూ, అన్ని ప్రైమ్ అనేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక్కొక్క నెంబర్ తీసుకొని దాని యొక్క మల్టిపుల్స్ అనేవి ఫాల్స్ చేసుకుంటూ వెళ్తాం ఈ అప్రోచ్లోని. ఫస్ట్ ఏంటి ఫాల్స్ చేసుకోవాల్సిందంటే 1 ఆటోమేటిక్గా ఇనీషియల్గా మనం ఫాల్స్ చేసుకుంటాం. ఎందుకంటే 1 అనేది అన్ని వాటికి మల్టిపుల్స్, అంతేనా. 1 అనేది ఇనీషియల్గా ఫాల్స్ చే. ఓకే, ఇప్పుడు 2 నుంచి స్టార్ట్ చేద్దాం. 2 అనేది ఇనిషియల్గా ఏడు ఉంటుంది, ట్రూ ఉంటుంది అని చెప్పాను అన్ని వాల్యూస్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి 2 × 2 నుంచి అన్ని మల్టిపుల్స్ తీసే. ఓకే, 2 × 2 అంటే 4. ఈ సెట్ వాల్యూలో ట్రూ ఉంటుంది, సో ఫాల్స్కి రీప్లేస్ చేసుకో. తర్వాత 6 ఫాల్స్ చేసే, 8 ఫాల్స్ చేసే, 10 ఫాల్స్ చేసే. అలాగే ఏంటవుతుంది అంటే ప్రతి ఈవెన్ నెంబర్ పోద్ది అనమాట, అన్నీ ఫాల్స్ అయిపోతాయి. ఓకే, ఇవన్నీ ఫాల్స్ అయిపోతాయి ఈ వాల్యూస్ అన్నీ. క్లియర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్న ఎలిమెంట్ ఏంటి అంటే 3లో ఏముంది ట్రూ ఉంది. ఇప్పుడు 3 దగ్గర. ఓకే, ఇప్పుడు 3 యొక్క మల్టిపుల్స్ అన్నీ తీసే. 3 యొక్క మల్టిపుల్స్ అంటే మళ్ళీ 3 × 2 నుంచి తీసుకోకూడదు, 3 × 3 నుంచి తీసుకోవాలి. ఎందుకంటే దీని ముందు వాటి యొక్క మల్టిపుల్స్ అన్నీ పోతాయి. ఓకే, అది పోకుండా ఉండడం కోసం 3 × 3 అని తీసుకుంటున్నాం. 3 × 3 అంటే 9. ఫస్ట్ 9 తీసే. తర్వాత అలాగా నెక్స్ట్ మల్టిపుల్స్ ఇంకేముంటాయి అంటే 15 పోతుంది. నెక్స్ట్ 18 ఆల్రెడీ పోయింది 2 టేబుల్లోని. నెక్స్ట్ అలా చూసుకుంటే 3 7s 21, సో ఇక్కడ పోయింది. నెక్స్ట్ 3 9s 27 కూడా పోయింది. నెక్స్ట్ 33 పోతుంది. ఇవన్నీ ఫాల్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటి 39 పోతుంది. ఓకే, 42 పోయింది, 45 పోతుంది. నెక్స్ట్ 48 ఆల్రెడీ పోయింది. ఓకే, 3 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఫాల్స్ ఉందా అంటే ఇది ఫాల్స్. ఇది సో మనం చెక్ చేసుకోకూడదు, ట్రూ అయితేనే చెక్ చేసుకోవాలి. ఇది ట్రూ ఉంది. ఓకే, ట్రూ ఉంది కాబట్టి దీని మల్టిపుల్స్ అన్నీ చెక్ చేసుకో. దీని మల్టిపుల్స్ ఏంటి ఆల్రెడీ అన్నీ ఫాల్స్లో ఉన్నాయి ఎక్సెప్ట్ 25 35 తప్ప. ఓకే, ఈ రెండు ఫాల్స్ పెట్టుకున్నాం. తర్వాత ఏం చేద్దాం, ఇది మళ్ళీ 6 అనేది ఫాల్స్, సో దీన్ని ట్రావర్స్ చెయ్యం. ఓకే, తర్వాత 7లో ట్రూలో ఉంది, సో దీని మల్టిపుల్స్ అన్నీ తీసే. 7 మల్టిపుల్స్ అంటే 7 2s 14, 7 3s 21 క్యాన్సిల్ అయిపోయింది. 7 4s 28 కూడా పోయింది. 7 5s మళ్ళీ 35 కూడా పోయింది. మళ్ళీ 42 పోయింది. నెక్స్ట్ 42 + 7 అంటే ఓకే, ఇవన్నీ పోయాయి. క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ ఏంటి
11 టేబుల్. ఓకే, ఇప్పుడు 11 టేబుల్ అని చూసుకుంటే 2s 22, 3s 33, 4s 44. ఓకే, దీని యొక్క మల్టిపుల్స్ అన్నీ ఆల్రెడీ ఫాల్స్లో ఉన్నాయి. నెక్స్ట్ 13 యొక్క మల్టిపుల్, ఇది ఆల్రెడీ ట్రూలో కదా ఉంది. ఓకే, 13 కూడా ట్రూలోనే ఉంది. సో 13 మల్టిపుల్స్ ఏంటి? 26, 39. ఓకే, మల్టిపుల్స్ కూడా ఆల్రెడీ ఫాల్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ఏముంది ట్రూలోని? 17 మల్టిపుల్స్ ఏంటి అంటే 34. ఓకే, ఇది ఎక్సీడ్ అయిపోయి ఉంది అంటే అన్ని ఫాల్స్లో ఉన్నాయి, వీటికి కూడా ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 19 మల్టిపుల్స్ కూడా అన్ని క్లోజ్లో ఉన్నాయి. ఇప్పుడు 1 తీసేమన్నాను కదా. ఓకే, ఇప్పుడు మనకి ఫైనల్గా మిగిలినవి ట్రూస్ ఏంటి అంటే 2 ఒకటి, 3 ఒకటి. చూడండి, ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఓకే, సో ఇది ఇప్పుడు కోడ్ రూపంలో ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఇనీషియల్గా 50 నెంబర్స్ వరకు తీసుకుందాం మనం. 50 పెట్టుకో. ఓకే, ఇప్పుడు గ్రిడ్ కన్స్ట్రక్ట్ చేసుకోమని చెప్పాను. గ్రిడ్ అనేది అన్ని ఫాల్స్ పెట్టుకోమని చెప్పాను. గ్రిడ్లో వాల్యూస్ అన్ని ట్రూ పెట్టుకోమని చెప్పాను. అన్ని ప్రైమ్ నెంబర్స్ అనుకోమని చెప్పాను ఇనీషియల్గా. తర్వాత మనం ప్రైమ్ నెంబర్స్ కానివి ఎలిమినేట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు అలాగే ఎన్ని ప్లేస్ చేసుకోవాలంటే n+1 వాల్యూస్ గ్రిడ్లో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఎందుకు? 0 ఇండెక్స్ కూడా ఒక వాల్యూ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో డైరెక్ట్గా మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం n+1 టైమ్స్ తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే వెయిట్. మనం ఇనీషియల్గా ఏం చెప్పాను? ఫస్ట్ 1 యొక్క వాల్యూ ఇనీషియల్గా ఫాల్స్ పెట్టుకోమని చెప్పాను, అంతేనా? ఎందుకంటే ప్రైమ్ కాదు. ఓకే, మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమని చెప్పాను అంటే p=2 నుంచి స్టార్ట్ చేయమని చెప్పాను. ఓకే, 2 నుంచి ఎంతవరకు వెళ్ళాలి లూప్ అనేది? p అది n అయినంత వరకు రన్ చేసుకో లూప్, అంతేనా? అది ఎక్సీడ్ అయితే మనకు అవసరం లేదు కదా. ఓకే, ఒకవేళ ఇఫ్ ఆ గ్రిడ్లో ఆ p అనే వాల్యూ ఒకవేళ ట్రూ అయితే ఏం చేయమని చెప్పాను? దాని యొక్క మల్టిపుల్స్ అన్నీ తీసేయమని చెప్పాను. ఓకే, ఫర్ మల్టిపుల్ ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే p దగ్గర నుంచి తీసుకోమని చెప్పాను. ఓకే, p దాని నెక్స్ట్ వాల్యూ తీసుకోకూడదు. ఓకే, p2s p3s అలా తీసుకోకూడదు. p దగ్గర నుంచి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు p దగ్గర నుంచి ఎంతవరకు అంటే n+1 వరకు తీసుకోవాలి. ఎందుకు? nth వాల్యూ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది, n+1 వరకు తీసుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు ఇంక్రిమెంట్ ఎంత చేయాలంటే p చేయాలి. ఓకే, ఇప్పుడు మన గ్రిడ్లో ఆ సెట్ అండ్ మల్టిపుల్ ప్రతి మల్టిపుల్ ఫాల్స్కి రీప్లేస్ చేసుకోమని చెప్పాను. ఓకే, రీప్లేస్ చేసుకున్నాం. క్లియర్ కదా. p అనేది కంటిన్యూస్గా ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటాం. దీన్ని బట్టి ఏమర్థమైంది? p అనేది ఒకవేళ ఎగ్జిస్ట్ అయితే దాని తర్వాత నెంబర్ అలాగే ప్లేస్ చేసుకోమని చెప్పాను కదా. సో అందుకే p అనేది ఇంక్రిమెంట్ చేసాం. ఇప్పుడు మనము మర్చిపోయిన ఒకటి. ఓకే, గ్రిడ్ ఆఫ్ 0th లొకేషన్లో కూడా ఫాల్స్ ప్లేస్ చేసుకోవాలి. ఎందుకు? 0 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ప్రింట్ సమ్ ఆఫ్ గ్రిడ్ అంటే ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి? టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ అన్నీ 1 to 50 అంటే 15 ప్రైమ్స్. క్లియర్ కదా. ట్రూ ఉన్నవన్నీ కౌంట్ చేసి మనకు రిటర్న్ చేసింది. అది గైస్, నెక్స్ట్ ప్లేస్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి కోడింగ్ నేర్చుకోవాలనుకుని మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. అండ్ ఆల్సో డైలీ కోడింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.